హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది భార్యాభర్తలకు వచ్చేటప్పటికి మనం చూస్తే కొన్నిసార్లు చిన్న చిన్న వాటికే గొడవలు పడుతున్నారేంటి అనుకునేటువంటి ఆలోచన వస్తుంది మనకి, అంటే మన కంటి ముందు కనిపించి. బట్ దాని వెనక ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి నిద్రలేని రాత్రులు కావచ్చు, కోపతాపాలు కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, ఆ రిలేషన్షిప్ మీద ఉండేటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో అది బరువుగా అనిపించడం వల్ల కావచ్చు. కొంతమంది అంటే భార్య ఏం చేస్తుంది అని అంటే తాళిబొట్టు విసిరి కొట్టేస్తుంది మొహం మీద. దాన్ని అదునుగా తీసుకొని భర్త తాళిబొట్టు విసిరి కొడతావా అని చెప్పి నేను విడాకులు అప్లై చేస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటారు కొంతమంది, అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ని. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడాలని తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో గొడవ వచ్చినప్పుడు భార్యని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని తాళిబొట్టు విసిరి కొట్టగానే మొహం మీద దాన్ని పెద్ద సీన్ చేసేసి గొడవ చేసి నా మనోవేదనది, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, పద కోర్టుకి వెళ్దాము, విడాకులు తీసుకుందాం అని చెప్పేసి గగ్గులు పెడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి వాటికి విడాకులు వస్తాయా? హిందూ మ్యారేజ్ యాక్ట్ దీనికి ఏం చెప్తోంది? తాలిబొట్టు విసిరి కొట్టడం వల్ల విడాకులు మంజూరు అవుతాయా? ఇది మీ సూటి ప్రశ్న నాగరాజ్ గారు. అయితే తాలిబొట్టు విసిరి కొట్టడం అన్నటువంటి ఏదైతే కాన్సెప్ట్, అసలు తాలిబొట్టు ఏంటి అంటే ఒక భార్యాభర్తల మధ్య ఒక వైవాహిక సంబంధం జరిగింది అనడానికి గుర్తు తాలిబొట్టు. మత సంప్రదాయం కావచ్చు, ఒక కస్టమ్స్, ఇట్స్ ఒక ట్రెడిషనల్ కస్టమ్స్ అది. అయితే ఒక్కొక్క సంప్రదాయంలో ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ తాలిబొట్టు కేవలం విసిరి కొట్టడం వల్ల విడాకులు మంజూరు చేసుకోవచ్చా అన్న విషయం మీద మెడ్రాస్ హైకోర్టు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2011 అనుకుంటాను, ఐ థింక్ ఒక సైటేషన్ జరిగింది. వల్లభి వర్సెస్ ఎస్ఎస్ రాజా సబాహ. ఈ కేసులో ఒక విషయం జరిగింది. అక్కడ భార్య ఏం చేసిందంటే తన మంగళసూత్రాన్ని తీసుకొచ్చి తన లాకర్లో పెట్టేసింది. తను వేసుకోవట్లా, ఇద్దరు కలిసి ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆమె మెడలో మంగళసూత్రం లేకపోవడం వల్ల తను చాలా ఈ మానసిక మనోవేదనకు గురయ్యాను అని చెప్పి భర్త విడాకులు కోరుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఒక సైటేషన్, మద్రాస్ హైకోర్టు ఒక సైటేషన్ చెప్తూ, భార్య మెడలో కేవలం ఒక మంగళసూత్రం లేకపోయినంత మాత్రాన మీ ఇద్దరి మధ్య వైవాహిక సంబంధం లేదు అని చెప్పడం తగదు. ఎన్నో కారణాలు ఉంటాయి. ఎందుకు ధరించకపోవడం అనడానికి ఒక కారణం చెప్పలేం, రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఈ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే, మీ ఇద్దరి మధ్య వైవాహిక సంబంధం ఉందా లేదని తెలియడానికి కొన్ని కారణాలు తీసుకోండి. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ, క్రూయల్టీ అన్నటువంటి ఒక వర్డ్ వాడడం జరిగింది. ఆమె తను క్రూయల్గా వ్యవహరించి తన యొక్క నేను ఏదైతే మ్యారేజ్లో చేసినటువంటి నా యొక్క తాలిబొట్టును ఆవిడ లాకర్లో పెట్టి నా మీద చాలా కేర్లెస్గా వ్యవహరిస్తుంది కాబట్టి నాకు ఇప్పించమని చెప్పడం జరిగింది. ఈ విషయం మీద అప్పుడు మద్రాస్ హైకోర్టు ఏం చేశారంటే, దీన్ని కేవలం చూపిస్తూ కూడా మేము మంజూరు చేయడం తగదు, ఇది ఒక్కటే కారణం కాదు అని చెప్పి వాళ్ళ విడాకుల్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది 2011లో. ఇదే కేసు, ఇట్లాంటిది ఇంకొక కేసు కూడా రీసెంట్గా లాస్ట్ మంత్ మెడ్రాస్ హైకోర్టులో మరొక కేసు కూడా జరిగింది. అందులో ఏం చెప్పారంటే శివకుమార్ వర్సెస్ శ్రీవిద్య అని చెప్పి ఒక కేసు జరిగింది. అయితే ఇదే సేమ్ ఇష్యూ జరిగింది. ఆవిడేం చేసిందంటే అక్కడ భద్రంగా తీసుకెళ్ళి ఆ పాప అమ్మాయి ఏం చేసిందంటే లాకర్లో పెట్టింది. కానీ లాకర్లో పెట్టలా. ఈవిడేం చేసిందంటే ఆర్గ్యుమెంట్ జరిగింది, గొడవ కూడా జరిగింది, ఈ తాలిబొట్టు తెంచి మొహం మీద గట్టిగా విసిరి కొట్టింది. ఇంత క్రూయల్టీగా నా మొహం మీద విసిరి కొట్టింది కాబట్టి నాకు విడాకులు మంజూరు చేయమని చెప్పి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు శివకుమార్. ఆశ్రయించిన శివకుమార్కి ఫ్యామిలీ కోర్టు ఏం చేసిందంటే, కేవలం దీన్ని కారణం చూపుతూ మేము విడాకులు మంజూరు చేయలేము అని చెప్పి ఆ కేసుని కొట్టివేశారు. అయితే తనేం చేశాడు శివకుమార్, మళ్ళీ మెడ్రాస్ హైకోర్టుకి అప్పీల్ చేసుకోండి ఫ్యామిలీ కోర్టు నుంచి. హైకోర్టులో కేవలం దీన్ని ఇలా విసిరి కొట్టడం అన్న విషయం మీద ఒక 5 పేజీల ఒక డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మెడ్రాస్ హైకోర్టు. ఇందులో ఏం చెప్పారంటే, తాలిబొట్టు ధరించడం అన్నది ఒక చిహ్నం, ఒక గుర్తు. తాలిబొట్టు కావచ్చు, మట్టిలు కావచ్చు, నుదుటిన కుంకుమ ధరించడం కావచ్చు, చేతికి మన బ్యాంగిల్స్ వేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇవి కేవలం చిహ్నాలు మాత్రమే. ఇవి ధరించినంత మాత్రాన మేము మీకు విడాకులు మంజూరు చేయడం తగదు. అంటే ఆమె ధరించట్లేదు కాబట్టి ఇవ్వమని చెప్తే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు తను ఏం చేశాడంటే, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు తెలియపరుస్తుంది. సో బోరింగ్ ఓన్లీ ఇట్స్ ట్రూ, మనకి నాట్ బోరింగ్. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూర్చొని చూడాల్సినటువంటి వీడియో. అవునండి. అయితే భార్య ఏం చేసిందంటే అనుమానం అనేటువంటిది ఎప్పుడైతే భర్త మీద భార్యకి వస్తుందో తను ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా భర్త మీద ఒక ఎంక్వైరీ పెడుతుంది. ముఖ్యంగా తను ఎక్కడైతే ఆఫీసులో పనిచేస్తుందో, ఇటీవల మనం కొన్ని కేసులు కూడా చూసాం, భర్త ఎక్కడైతే పనిచేస్తుండో ఆ ప్రదేశానికి వెళ్ళి బహిరంగంగా తిట్టడం, బహిరంగంగా 10 మంది వాళ్ళ కలీగ్స్ ముందు, వాడు ఫ్రెండ్స్ ముందు చాలా చీత్కరంగా అవమానకరంగా మాట్లాడడం, ఆ అవమానంతో కుంగిపోతాడు ముఖ్యంగా మగాడు. అది కాకుండా ఈవిడికి ఆ యొక్క సహోద్యోగులు అంటే ఫ్రెండ్స్ ఎవరున్నారో ఆ ఫ్రెండ్స్ తోటి, నీకు పలానా అమ్మాయితో నీకు రిలేషన్ ఉంది, నీకు ఈ అమ్మాయితో రిలేషన్ ఉంది కాబట్టి అని చెప్పి చాలా గొడవ చేసి న్యూసెన్స్ చేసి, ఇటీవల గడిచిన ఒక 1 monthలో మనం చాలా కేసెస్ మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం, ఇట్లాంటి బహిరంగంగా జరిగాయి.
ఇట్లాంటివన్నీ జరిగాయి. ఆ జరిగినప్పుడు దీని మీద కూడా చాలా మానసిక వేదనకు గురయ్యాడు ఆ వ్యక్తి. ఈ శివకుమార్ జరిగిన విషయంలో అదే, కేవలం ఈ విషయంలో ఇవ్వలేవు, ఇంకా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురమ్మన్నప్పుడు అప్పుడు శివకుమార్ ఏం చేశాడంటే, నన్ను ఇలా నలుగురు మధ్యలో అతను అవమానం చేసింది, సెక్షన్ 13(1)IA అనేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది, క్రూయాలిటీ, భార్య చేసినటువంటి క్రూయాలిటీ పనులు. అంటే ఈ వీడియో ద్వారా మనం తెలియపరచాల్సింది ఏంటంటే, మీకు ఏదైనా ఒక సందర్భంలో మీకు గొడవ ఉంటే మీరు కలిసి పరిష్కరించుకోండి, అంతేగాని భార్యలు ముఖ్యంగా చెప్తున్నాండి, మీరు బహిరంగంగా వెళ్ళి వాళ్ళ ఆఫీసు ముందుకు వెళ్ళి గట్టిగా గొడవ చేయడం కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ముందు పలానా వాళ్ళతో నీకు రిలేషన్షిప్ ఉందని చెప్పి గట్టిగా గొడవ చేయడం కానీ, ఇట్లాంటివి చేయడం వల్ల విడాకులు మంజూరైతే కానీ మీరు శిక్షకు కూడా గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం ఉండాల్సిన హక్కు ఒకటి ఉంది కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం దానిని కోల్పోయే రోజు నాడు ఒకవేళ లేడీస్ ఇట్లాంటి బహిరంగ చర్యలకు పాల్పడడం వల్ల డెఫినెట్గా మీకు విడాకులు మంజూరు అన్నది పక్కన పెడితే ముందుగా మీ మీద శిక్షలు కూడా వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సహోదరులకు మనం చెప్పేది ఒకటే, కాబట్టి ఇటువంటి చర్యలకు మాత్రం దుశ్చర్యలకు మాత్రం పాల్పడకండి, అడ్వకేట్ని ఆశ్రయించండి, వివరంగా తెలియపరచండి. కావాలి ఇక్కడ హైకోర్టు ఒక నోటు కూడా చేయడం జరిగింది. ఏంటంటే చెప్పారంటే, ఇటువంటి కేసుల్లో చాలామంది ముఖ్యంగా స్త్రీలు తమ హక్కును పొందడం మర్చిపోయి పక్కవారి మీద పగా ప్రతీకారం తీర్చుకునే విషయంలోనే మాకు చాలా కేసులు వస్తున్నాయని మెడ్రాస్ హైకోర్టు ఒక కొటేషన్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ రిలేషన్ కేసెస్లో మాకు వచ్చే కేసులో చాలా వరకు ముఖ్యంగా స్త్రీలు తమ హక్కులు పొందడం కోసం మా దగ్గర రావట్లేదు, కేవలం పక్కవారి మీద పగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం వస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది ఈ కేసు సంబంధించి. అందుకని బహిరంగంగా తిట్టడం, బహిరంగంగా కొట్టడం, పక్క వాళ్ళతో రిలేషన్షిప్ ఉన్నాయని చేయడం, దీనివల్ల పురుషుడు మానసిక వ్యాధికి గురవుతున్నాడు. అయితే ఇది కేవలం పురుషులకైనా కాదండి, బోత్ సైడ్స్ వర్తిస్తుంది. కేవలం ఈ అబ్బాయి ఎట్లా వెళ్ళి ఆ అమ్మాయి ముందు 10 మంది వెళ్ళి ఇన్సల్ట్ చేసినా, వేరే ఫ్రెండ్స్ తోటి తనకు రిలేషన్స్ ఉన్నాయని చెప్పినా సేమ్ ఈ చట్టం నాట్ ఓన్లీ పురుషులకి స్త్రీలకైనా కాకుండా అందరికీ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మీరు స్టార్టింగ్ అడిగిన పాయింట్కి వద్దాం. ఇక్కడ బహిరంగంగా తాళి తీసి విసిరేయడం వల్ల దీన్ని కేవలం చూపిస్తూ తీసుకోవచ్చా విడాకులు అంటే, ఇక్కడ మళ్ళీ కోర్టు మాట చెప్పింది, మేము ఇద్దరు వ్యక్తుల్ని చట్టం ద్వారా కూర్చోబెట్టలేం. జాగ్రత్త వినండి, మేము ఒక చట్టం ద్వారా ఇష్టం లేనటువంటి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి మీరిద్దరు కలిసి కాపురం చేయమని మేము చేయలేము. ఒకవేళ మీ మధ్య ఏవైనా అంతర్యుద్ధాలు, మనస్ఘర్షణలు వచ్చినప్పుడు మీరు చట్టరీత్యా విడిపోవడానికి మాత్రమే మేము సహకరిస్తాం తప్పించి, మీ ఇద్దరికి ఇష్టం లేనప్పుడు మీ ఇద్దరిని కూర్చోబెట్టి మీరు కాపురం చేయమని చెప్పడం చట్టాల యొక్క ఉద్దేశం కాదు అని చెప్తూ విడాకులు అయితే మంజూరు చేశారు. అయితే కేవలం తాళిని తీసి విసిరి కొట్టడం వల్ల మంజూరు చేయలేదు, కేవలం ఆమె చేసిన క్రూయల్టీ సెక్షన్ 13 ఉద్దేశిస్తూ చేయడం జరిగింది. సార్ వెరీ డీటెయిలింగ్ అన్న. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో గొడవలు అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కొంతమంది ఇంకా భరించలేను అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ టైంలో బ్లేమ్ గేమ్ లేకుండా నీట్గా విడిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు, చట్టబద్ధతతో విడిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. లేదు అనుకుంటే మళ్ళీ కలవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. లేదా లీగల్గా కొంచెం ఒక మంచి అడ్వకేట్ తోటి ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? డెఫినెట్గా నాగరాజు గారు, ముఖ్యంగా ఇటువంటి కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా కలిసి ఉండాలనే కోరుకుందాం అందరం కూడా, ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా. కానీ ఒకరికొకరు నచ్చినప్పుడు, ఒకరినొకరు విభేదించుకున్నప్పుడు, ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగినప్పుడు, ఒకరినొకరు కలిసి ఉండలేం అనుకున్నటువంటి పరిస్థితి తారాస్థాయికి వచ్చిన సందర్భాల్లో గొడవలు పడకుండా, ఒకరి మీద ఒకరి ఘర్షణ వాతావరణం కలిగించుకోకుండా ఒక న్యాయవాదిని సంప్రదించడం, ముఖ్యంగా కిందకు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కానీ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతుంది. మీకు న్యాయ పరిష్కారం అందించే దిశలో మనం ప్రయత్నించేద్దాం. నాగరాజు గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, అంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా సమస్యలు లేవనెత్తుతూ ఉంటే లీగల్గా దాన్ని మీరు ఫేస్ చేసి ముందుకు రావాలి అనుకున్నటువంటి ఎవరన్నా సరే, స్క్రీన్ మీద మీకు రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.